అందరికీ నమస్కారం అండి. నా పేరు బి మధుసూదన్ రావు. నేను శ్రీ కావ్య ఆల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కోచింగ్ సెంటర్ నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కంటిన్యూటీలో మీకు పిఓ గైడ్ పార్ట్ 1లో చూసుకోవాల్సినటువంటి జనరల్ టాపిక్స్ అండి. ఇప్పుడు ప్రత్యేకించి మీరు చూడాల్సింది ఏం లేదండి. యూ హ్యావ్ ఆల్రెడీ సీన్, జస్ట్ ట్రై టు రిమెంబర్. అంటే మనం ఆల్రెడీ ఇవన్నీ కలిపే మీరు పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చే 23 క్వశ్చన్స్ గురించి మనం అన్నీ నేర్చేసుకున్నామండి. జస్ట్ గో త్రూ ఇట్ అనేది మీకు ఒక సజెషన్ లాగా చెప్పడమేనండి. మీరు ఇప్పుడు ప్రత్యేకించి చదివేది ఏమీ లేదు అని నేను చెప్పేది కూడా ఏం లేదు. అంటే ఆల్రెడీ యు ఆర్ ఆన్ ద వే, యు ఆర్ ఆన్ ద ట్రాక్. జస్ట్ రిమెంబర్ చేస్తున్నాండి. ఏదైతే మనకు ఇంకా ఉన్నటువంటి దాంట్లో ఎన్పిఓస్ గురించి బాగా చదువుకోండి. అలాగే పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ గురించి కూడా, పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ కూడా ఇంపార్టెంట్ అనండి. పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్ అనేటటువంటిది. ఇంకా తర్వాత మనకు ఈ రీడైరెక్షన్ గురించి, లేకపోతే రిఫ్యూజల్ ఆఫ్ ఆర్టికల్స్, వాట్ ఆర్ ది రిమార్క్స్ బీయింగ్ రిటర్న్ ఆన్ ది దిస్ టైప్ ఆఫ్ లెటర్స్, తర్వాత రిఫ్యూజల్, రీడైరెక్షన్, నెక్స్ట్ రీడైరెక్షన్ ఆర్టికల్స్, రిఫ్యూజల్ ఆర్టికల్స్ ఏంటి, తర్వాత మనకు ఇంకా వేరే టాపిక్స్ ఉన్నటువంటి దాంట్లో మిస్లీనియస్ జనరల్ ఐటమ్స్లో ఈ డెలివరీ సెక్షన్ గురించి ఇంకేమైనా ఉన్నాయా అనేటటువంటిది మనం తీసుకున్నప్పుడు, ఏదైతే కేర్ ఆఫ్ 56 ఏపీఓ, కేర్ ఆఫ్ 99 ఏపీఓ, వీటికి దీనికైతే ఉత్తరాలు రాస్తారు. వాట్ ఈజ్ ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబై, ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ ముంబై, ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు వీటి నుంచి ఎక్కువగా అడిగానండి. వాటిని గురించి కూడా మీరు ఒకసారి అన్నీ యూ హ్యావ్ ఆల్రెడీ హ్యావింగ్ దట్ ఇన్ఫర్మేషన్ అండి. యూ హ్యావ్ స్టడీడ్ ఎవ్రీథింగ్. జస్ట్ నేను ఇప్పుడు ఒకసారి గుర్తు చేస్తుంటే మీకు అన్నీ కూడా రిమెంబర్ అవుతాయి, మీ కళ్ళ ముందు అన్నీ కనపడతాయి, ఎగ్జామ్లో మీకు ఉపయోగపడుతుందండి. ఇది మన కాన్సెప్ట్ ఏంటంటే మీకు అన్నీ కూడా గుర్తు రావాలి. ట్రై టు రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్రెడీ యూ హ్యావ్ స్టడీడ్ అండి. ఏదైతే చదివారో వాటిని గుర్తు చేసుకోవడం అనేటటువంటి దీంట్లో రావాలండి. కొన్ని మిస్లీనియస్లో వెరైటీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. రెవెన్యూ స్టాంప్స్ ఎవరు జారీ చేస్తారు, అది కూడా దట్ ఈజ్ ఆల్సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది. తర్వాత వాయిడ్ మనీ ఆర్డర్స్ను ఏ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు, కేంద్ర ప్రభుత్వ ఖాతాకు, సెంట్రల్ గవర్నమెంట్ అకౌంట్కు దాన్ని ఇచ్చేస్తారు. ఎంఐఎస్ ఎంటీఎస్ అనేటటువంటిది ఏ క్యాడర్ కిందికి వస్తుంది, దట్ ఈస్ గ్రూప్ సి క్యాడర్ అని. ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ మీకు వెరైటీగా అనిపిస్తాయండి. ఆల్రెడీ మనం మెటీరియల్లో డిస్కస్ చేసాం. నేను ఆన్లైన్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకు చెప్పాను, ఆఫ్లైన్ క్లాసెస్కి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పానండి. జస్ట్ అలాంటివన్నీ కూడా ఒక చోట మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు రీడ్ కదండి. జస్ట్ ఓన్లీ వీ హ్యావ్ టు గో అట్ ఏ గ్లాన్స్. ఏది చూసినా ఒక కన్ను దాని మీద పెట్టడము, అంటే దృష్టి పెట్టండి అని చెప్పడం అండి. ఇది కూడా మీకు అన్ని విధాలుగా అన్నీ ఉపయోగపడుతూనే ఉంటాయండి. అది ఏదైతే అన్క్లెయిమ్డ్ లెటర్స్, డిసీజ్డ్ పర్సన్స్కి వస్తే మనము వాటికి ఆర్డినరీ ఉత్తరాలు ఇవ్వడానికి, అంటే చనిపోయిన వారి పేరు మీద వచ్చిన ఆర్డినరీ ఉత్తరాలను డిపార్ట్మెంట్కి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు, దెన్ ద పోస్ట్ మాస్టర్ ఈజ్ హ్యావింగ్ ద డిస్క్రిషన్ పవర్. ఏదైతే పోస్ట్ మాస్టర్ గారికి ఆ విచక్షణ అధికారం ఉంటుంది, అది డిపార్ట్మెంట్కి ఎటువంటి భంగము కలిగించదంటే ఆ ఉత్తరాన్ని ఆయన బట్వాడ చేయవచ్చు. వాళ్ళు ఎవరైతే చనిపోయిన వారి బంధువులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి లెటర్స్ తీసుకుని ఇవ్వవచ్చు. లేదు అన్ని అకౌంటబుల్ ఆర్టికల్స్ ఇన్షూర్డ్ లైక్ దట్ ఉంటే వీ హ్యావ్ టు టేక్ ద అప్లికేషన్ అండ్ సిపిఎంజీ విల్ బీ గ్రాంటెడ్ అనేదండి. ఓకేనండి, ఇలాంటివి కూడా చూసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.